నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 9 ప్రో ప్లస్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ ఈ వీడియోలో చూపించే లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. అండ్ ఫస్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ మీకు చూపించేస్తాను గాయస్. సో ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే సోనీ ఐఎంఎక్స్ 766 ఓఎస్ సెన్సార్ వస్తుంది. లైట్ షిఫ్ట్ డిజైన్ అన్నమాట. మీడియాటెక్ది 920 5G ప్రాసెసర్ వస్తుంది. అండ్ 60 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ వస్తుంది అన్నమాట. సో వీళ్ళైతే ఏం పెడతారంటే 15 నిమిషాల్లో 50% ఛార్జింగ్ అయితే అయిపోతుందని. అండ్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు ఎక్స్ యాక్సెస్ లీనియర్ మోటార్ కూడా వస్తుంది అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసి. సో ఫోన్ బాగుంది. అండ్ ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతుందో రియల్మీ 9 ప్రో ప్లస్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 25,000 రూపీస్ ఉంది బేస్ వేరియంట్. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 27,000 రూపీస్ ఉంది. అండ్ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 29,000 ఉంది. నేనైతే ప్రిఫర్ చేసేది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్నే. అండ్ కలర్స్లో చూసుకుంటే సన్ రైజ్ బ్లూ ఉంది, మిడ్ నైట్ బ్లాక్ అండ్ అరోరా గ్రీన్. నాకు అరోరా గ్రీన్ నచ్చింది అండ్ సన్ రైజ్ బ్లూ కూడా బాగుంది. సో రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. మిడ్ నైట్ బ్లాక్ అయితే పెద్దగా ఫరకేం పడతలేదు, జస్ట్ బ్లాక్ టు వైట్ గ్రేడియంట్ లాగా అనిపించింది. మీరు ఏమని అనుకోవచ్చు, అది నా ఒపీనియన్. అండ్ ఫైనల్గా నా ఇది కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా, రియల్మీ వెబ్సైట్ కాకుండా ఎట్లా ఆర్డర్ చేయాలో తెలియదు కదా అంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు కదా. సో ఫ్లిప్కార్ట్లో అయితే లిస్టింగ్ అయిపోయింది. ఐ థింక్ 21 ఫిబ్రవరి నుంచి ఓకే ఇక్కడ మెన్షన్ చేశారు రియల్మీ వెబ్సైట్. 21 ఫిబ్రవరి నుంచి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ నుంచి ఎందుకన్నా అంటే ఇట్లా మీకు హెచ్డిఎఫ్సి కార్డు, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డు, లేకపోతే ఫ్లిప్కార్ట్ ప్లే లేటర్ ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆ ఆఫర్స్ని బట్టి కూడా మీరు తగ్గించుకోవచ్చు అన్నమాట. సో యాక్చువల్లీ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, సో ఫోన్ మంచిగా ఏడుందంటే గాయస్ మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ కెమెరా సోనీ వాళ్ళ యూజ్ చేస్తారు, మంచి క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే గాయస్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే వస్తుంది. సో AMOLED డిస్ప్లే ఎక్కడైనా సరే మంచిగా డీటెయిల్ క్వాలిటీ వస్తుంది, షార్ప్ ఇమేజెస్ వస్తాయి. తర్వాత 60 వాట్ ఛార్జర్ వస్తుంది. సో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే 0 to 50% రానికి 10 నిమిషాలు ఛార్జింగ్ అయిపోతుంది. సో 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే మనకి హాఫ్ డే లేకపోతే మార్నింగ్ ఛార్జ్ పెడితే సాయంత్రం కల్లా డే అయితే నడిచిపోతుంది, డే దాకా వచ్చేస్తుంది. బేసిక్ యూజర్కి మళ్ళీ చెప్తాను, గేమర్కి కాదు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ వస్తుంది. 6nm ఆర్కిటెక్చర్ మీద వచ్చే ప్రాసెసర్ అనమాట. సో 6nm అనేది చాలా సన్నగా ఉంటుంది, కనెక్షన్స్ అన్నీ కూడా చాలా సన్నగా ఉంటుంది, తినట్టు ఉంటాయి. సో ప్రాసెసర్కి, స్టోరేజ్కి, ర్యామ్కి మూడింటికి కూడా ఏదైతే లింక్స్ కానీ డేటా ప్రాసెసింగ్ ఏమైనా చాలా స్పీడ్గా అయిపోతుంది అన్నమాట. సో అది మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వేపర్ కూలింగ్ చేంబర్ ఉంది. సో వేపర్ కూలింగ్ చేంబర్ ఏం చేస్తుంది అంటే ప్రాసెసర్, స్టోరేజ్ లేకపోతే ఏదైనా కాంపోనెంట్స్ హీట్ ఎక్కుతున్నాయంటే ఇది కూల్ చేస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. సో ఇంకొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అండ్ 13GB దాకా డైనామిక్ ర్యామ్ అనేది, వర్చువల్ ర్యామ్ అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ విత్ హార్ట్ రేట్ సెన్సార్ కూడా వస్తుంది అనమాట. సో వీళ్ళు బాగానే ఇంప్లిమెంట్ చేసారు కొత్త టెక్నాలజీని. సో ఇవి నాకు మెయిన్ నచ్చినాయి అనమాట. అండ్ గేమింగ్ కూడా చూసుకుంటే BGMI కానీ PUBG నోట్ సెట్స్ కానీ మీకు ఏ ఇష్యూ అయితే ఏం వస్తలేదు. అండ్ ఫొటోస్ తీసినప్పుడు కూడా మీకు ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఏంటంటే రియల్మీ వాళ్ళకి కొంచెం ఫొటోస్ ఏవైతున్నాయో కొంచెం వార్మ్గా అనిపిస్తాయి, అంటే కొంచెం బ్రైట్గా అన్నట్టుగా అనిపిస్తాయి అనమాట. అదొకటే తప్పించి మిగతా అంతా బాగుంది. అండ్ కంపేర్ టు సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా S21 ఉంది కదా, దానికంటే వస్తుంటే కొంచెం సామ్సంగ్ కూడా సాఫ్ట్గా అనిపిస్తే జర వామ్గా అనిపిస్తాయి అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గైస్ ఎందుకు మంచిగా డ్రాబ్యాక్స్ ఏంటంటే వీడియో స్టేబిలైజేషన్ కాడ కొంచెం ఇష్యూస్ నడుస్తున్నాయి. మేబీ అది OTA అప్డేట్ నుంచి ఫిక్స్ కావచ్చు. అండ్ ఇది రియల్మీ UI 3.0 వస్తుంది అనమాట. Android 12ని బేస్ చేసుకొని వస్తారు. సో Android 12లో కొన్ని ఫీచర్స్ రియల్మీ UI 3.0 ఉన్నాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే దీంట్లో ప్రీ ఇన్స్టాల్ యాప్స్ బోల్వేర్స్ వస్తాయి, మీరు అన్ఇన్స్టాల్ కానీ డిసేబుల్ కానీ చేసుకోవాల్సి వస్తుంది. సో అవి డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు, ఎందుకు మంచిగా లేదనేసి కూడా అనుకోవచ్చు. సో ఇవి ఈ ఫోన్ గురించి ఉన్న, ఫోన్ ఎందుకు మంచిగా ఉంది అనేసి క్వశ్చన్ మార్క్కి వీడియో అనమాట. సో ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ లేదనే పాయింట్ అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి, వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ దాకా చూసిన అందరూ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.